అయిపోయిందా మందేరా ఏం పర్లేదు. డాన్స్ ఏరియా అంట ఫ్రెండ్స్, రాక్ స్పాట్ లో. సారీ రాక్ స్పాట్, మై బ్యాడ్, సారీ. నేను యా ఇద్దరం పిచ్చోళ్ళు, అందుకే ఇట్లా ఫోటోలు తీసుకుంటున్నాం. హాయ్ హలో ఆఫీస్ వాళ్ళు అప్పుడప్పుడు ఇట్లా అవుటింగ్ అరేంజ్ చేస్తే భలే ఉంటుంది కదా. ఏముంటుంది అంటే నాకైతే పర్సనల్గా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో బయటకి వెళ్ళడం సరదాగా అనిపిస్తుంది. సో ఆ కాంటెక్స్లో అన్నాను బాగుంటుంది అని. సో గైస్ ఇప్పుడైతే మేము అట్లా ఆఫీస్ వాళ్ళు అరేంజ్ చేసిన అవుటింగ్ స్పాట్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మీరు చూడబోయే రిసార్టే రాక్ స్పోర్ట్ రిసార్ట్ అని బెంగళూరులో కనకపుర సైడ్ అయితే ఉంటుంది. సో ఇది వరకు నేనైతే ఏరియా 83 రిసార్ట్ గురించి ఒక వ్లాగ్ అయితే చేసిన, అది సమ్ బన్నీర్ఘట్ట సైడ్ వస్తుంది అనుకుంటా. సో రిసార్ట్ కోసం బెంగళూరులో ఎవరైనా సర్చ్ చేస్తుంటే అట్లా సరదాగా బయటకి వెళ్ళడానికి సో మేబీ మీకు యూజ్ అవ్వచ్చేమో. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఐకార్డ్స్ లో ఇంకా ఎండ్ స్క్రీన్స్ లో నేను లింక్ అయితే ఇచ్చిన. సో ఇప్పుడైతే మనం రాక్ స్పాట్ గురించి అయితే చూసేద్దాం. వాళ్ళైతే ఒక్కొక్కరు బస్లో నుంచి ఫుల్ జోష్తో అయితే దిగినారు. ఇంకా అఫ్ కోర్స్ ఎప్పుడో ఒకసారి ఇట్లా అవుటింగ్ వస్తే ఇంకా మంచిగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కదా. సో అట్లనే మేము కూడా చేసినాం. ఇప్పుడైతే ఎంటర్ అవ్వగానే ఇట్లా ఫుల్ గ్రీనరీ ఉంటుంది. ఆ రోజు వెదర్ కూడా ఫుల్ రైనీ ఉండే, క్లౌడీ ఉండే సారీ గైస్. ఎంటర్ అవ్వగానే మనకి అంటే వ్రిస్ట్ బ్యాండ్ అయితే ఇస్తారనమాట. అంటే అది వేసిన తర్వాత రిసార్ట్లో ఉన్న అమ్యూనిటీస్ మొత్తం మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో అట్లా బ్యాండ్ వేసుకుని, అదైతే వాటర్ ప్రూఫ్, వాటర్లో పడినా ఏం కాదు. సో బ్యాండ్ అయితే వేసుకొని ఇంకా ఎంట్రీ అయితే ఇచ్చేసినాం లోపలికి. ఇట్లా ఉంటుంది గైస్, చాలా విశాలంగా ఉంటుంది. గ్రౌండ్ మొత్తం చిన్నగా లాన్. ఆ రోజు ఎటు క్లౌడీ ఉన్నింది కాబట్టి కొంచెం పీస్ఫుల్ గా కూడా అనిపించింది. అండ్ చుట్టూ కూడా విలేజ్ అనుకుంటా, అంటే అట్లా మాకు అనిపించింది. అఫ్ కోర్స్ ఇంకా రిసార్ట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ విలేజెస్ సరౌండింగ్స్ ఇట్లానే కడతారు కదా. చాలా పీస్ఫుల్ అనిపించింది. అండ్ క్లౌడీ ఉండే, బట్ కొంచెం టైం అయిన తర్వాత ఎండ్ వచ్చిందండి. వెళ్ళగానే అట్లా ఒక డ్రింక్ ఇచ్చినారనమాట. దీని తర్వాత ఊరికే ఎక్స్ప్లోర్ చేద్దామని ఫ్రెండ్స్ మేము, అంటే యాక్చువల్గా అది బ్రేక్ఫాస్ట్ టైము, వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ చేయాలి, బట్ అప్పటికి ఒక 5 to 10 minutes వెయిట్ చేయమన్నారు. అందుకే అట్లా ఎక్స్ప్లోర్ చేస్తూ నిన్నాం అసలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఎట్లా ఉంది ప్లేస్ అని. అండ్ గైస్ ఈ రిసార్ట్ అయితే పెద్దవాళ్ళకన్నా చిన్న వాళ్ళకంటే కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ అంటే యాక్టివిటీస్, అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి కిడ్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుందని నేను చెప్తాను. దీని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్ళిపోయినా. ఇట్లా సింపుల్గా ఉండింది. ఇడ్లీ, పులావ్, చట్నీ, ఒక స్వీట్ వడ. అండ్ మోరోవర్ ఈ ప్లేట్ నాది కాదు, మా ఫ్రెండ్ పెట్టుకున్నాడు. మళ్ళీ అక్కడ 3 వడలు చూసి ఏంది పిల్ల 3 వడలు తింటుందేమో అనుకుంటున్నారేమో. లేదు, మా ఫ్రెండ్కి చాలా ఇష్టం అంట ఉద్దివడలు, అందుకే అలా పెట్టుకున్నాడు. సో దీని తర్వాత ఇంకా అట్లా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తూ ఉన్నాం రిసార్ట్ మొత్తం కూడా. సో అట్లా ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది. గ్రౌండ్ పక్కన ఇట్లా డాన్స్ ఏరియా అని ఉంటుంది. ఇదైతే రెయిన్ డాన్స్ ఏరియా అనమాట. ఇది లాస్ట్ ఉంటుంది, అంటే ఒక స్కెడ్యూల్ ఉంటుంది కదా, దాంట్లో లాస్ట్లో అంటే ఇంకా వెళ్ళిపోయే టైంలో ఇంకా రెయిన్ డాన్స్ అనమాట. ఆ టైంలో ఇక్కడ కొంచెం వర్షం లాగా పడుతుంటుంది, అక్కడ డాన్స్ చేయొచ్చు. బట్ మా రెయిన్ డాన్స్ ఎట్లా అయిందో నేను మీతో షేర్ చేస్తా. సో అట్లా 9 to 10:30 వెల్కమ్ డ్రింక్, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా ఇట్లా టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేపిస్తారనమాట. అందరికీ ఎలా ఉంటుందో తెలియదు, మేబీ మేము కంపెనీ త్రూ వెళ్ళాం కాబట్టి మాకు ఇట్లా చేపిస్తారేమో అని నేను అనుకుంటున్నాను. మేబీ కిడ్స్కి కూడా ఇట్లాంటివి చిన్న యాక్టివిటీస్ ఉండొచ్చు. సో అట్లా ఈ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే ఒక కోఆర్డినేటర్ ఉంటారు. సో మేము ఇంతమంది వెళ్ళాం కదా, దాంట్లో ఒక 2 groups అయితే డివైడ్ చేస్తారు. సో అట్లా 2 groups డివైడ్ చేసి ఇంకా గేమ్స్, చిన్న గేమ్స్ ఆడిపించడం ఇట్లుంటుంది అనమాట. ఇదంతా కూడా గైజ్ ఎన్విరాన్మెంట్ అయితే నిజంగా చాలా బాగుంది, మొత్తం గ్రీనరీనే గైజ్. ఈ ఆర్చరీ గేమ్తో నా సత్తా ఏందో నాకు అర్థమైపోయింది. లిటరల్లీ నేను అస్సలు ఒక్కటి కూడా వేయలేకపోయినా. అంటే జస్ట్ ఆ ఫింగర్తో ఆరోని లాగి ఇంకా టార్గెట్ ఒక బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డుకి వేయాలి. అంటే అప్పుడు నాకు అర్థమైంది, నేను అస్సలు కొంచెం కూడా లాగలేకపోయినా. అందుకే అప్పుడు అర్థమైంది కొంచెం మంచిగా తినాలి అంటే నా స్ట్రెంగ్త్ నాకు అప్పుడే తెలిసిందనమాట. ఇంకా అప్పటి నుంచి నేను కూడా కొంచెం నా హెల్త్ పైన ఈ మధ్యనే కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నా. ఇంకా ఇక్కడ కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ అనమాట, లైక్ రాక్ క్లైంబింగ్, ఇంకా రోప్ కోర్సెస్, ఇట్లా ఇంకా కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. బట్ ఇది వరకు నేను వెళ్ళిన ఏరియా 83కి కంపేర్ చేస్తే ఇక్కడైతే చాలా తక్కువ ఉన్నాయి గైస్. అంటే అంత అడ్వెంచర్ అని ఏం అనిపించలేదు, కానీ చెప్పాను కదా ఇది కిడ్స్కి అయితే ప్రాపర్గా సరిపోతుంది. సో దీని తర్వాత 11:30 అట్లా కొంచెం రిఫ్రెష్మెంట్స్ అయితే ఉంటాయి, లైక్ ఫ్రూట్స్, ఇంకేదైనా ఒక చిన్న డ్రింక్ అట్లా ఉంటుంది అనమాట.
దీని తర్వాత నేను కొన్ని యాక్టివిటీస్లో అయితే ఏమంటారు పార్టిసిపేట్ చేసిన తర్వాత అట్లా అసలు ఏముంది చూద్దామని కొంచెం ముందుకైతే వచ్చినాం నేను ఫ్రెండ్. సో చూస్తే గైస్ మొత్తం గ్రీనరీనే. అంటే చాలా ఇంకోటి ఏంటంటే ఈ రిసార్ట్ చాలా క్లీన్గా ఉంది. కోర్స్ రిసార్ట్స్ ఆల్మోస్ట్ 90% క్లీన్గానే మెయింటైన్ చేస్తారు, బట్ ఇది కూడా అట్లనే ఉంది, చాలా క్లీన్ ఉంది. సో ఇది కంప్లీట్ ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఏముంది, ఇంకా కొంచెం లైక్ రిఫ్రెష్మెంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం యాక్టివిటీస్ అయితే చేపిస్తారు. అండ్ ఇంకొకటి ఇక్కడ ట్రాక్టర్ రైడ్స్ ఇంకా బుల్లక్ కార్ట్ రైడ్స్ ఉన్నాయి, క్యామెల్ కార్ట్ రైడ్స్ కూడా ఉన్నాయంట, బట్ అదైతే మేము చేయలేదు, బట్ ఉన్నాయని అయితే చెప్పినారు. నేనైతే వెళ్ళలేదు. సో ట్రాక్టర్ నేనేం ఫస్ట్ టైం కాదు ఎక్కడము, ఆల్రెడీ ఎక్కినా చిన్నప్పుడు, బట్ అగైన్ ఫ్రెండ్స్తో ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది, కొంచెం ఫన్ అంతే, ఇంకేం లేదు. సో ఇట్లాంటి రైడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఏమంటారు అక్కడ ఒక ల్యాండ్ లాగా ఉంది, మధ్యలో మొత్తం చెట్లు, సో చుట్టూ తిప్పుతారనమాట. దీని తర్వాత ఇంకా లంచ్ టైం. లంచ్ అయితే సింపుల్గా ఉన్నా పర్లేదు, బాగానే ఉండింది. లైక్ రైస్, పూరి, పాపడ్, దాల్, పనీర్ కర్రీ, ఇంకా ఇంకేంది ఆ లాస్ట్లో అది గుర్తులేదు, ఐ థింక్ కుర్మా అనుకుంటా పూరికి, ఇంకా నూడిల్స్, ఇంకా ఏదో స్వీట్ ఉండే, అంతే, ఇంకా నాకేం గుర్తులేదు గైస్. అంటే వెజ్ వాళ్ళకి వెజ్, ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, ఇట్లా సపరేట్ కొనింది. దీని తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవాలి కాబట్టి మేము కూడా, అంటే అప్పటికి ఫుల్ పొద్దున క్లౌడీ ఉండే, తర్వాత పోన్ ఎండ్ అయితే ఎక్కువ అయిపోయింది. ఇంకా మేము కూలర్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఇంకా కూర్చుని ఇంకా అట్లా కొంచెం టైం అయితే చిల్ అయినాం. దీని తర్వాత మళ్ళీ కొంచెం యాక్టివిటీస్ అయితే, అంటే ఫన్ ఛాలెంజెస్ ఇట్లా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ ప్రైస్ అయితే నాట్ బ్యాడ్, అంటే 5 to 11 years ఉన్న వాళ్ళకి 1600, అండ్ దాని పైన ఉన్న వాళ్ళకి సమ్ 2000+ ఇట్లా ఉంటుంది. బట్ అంటే ప్రైజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మేము వెళ్ళినప్పుడు అయితే అరౌండ్ ఇట్లానే ఉండింది. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్, ఇంకా ఈవినింగ్ టు నెక్స్ట్ డే మార్నింగ్, ఇట్లా స్లాట్స్ అయితే ఉంటాయి. బట్ మేబీ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా చేంజ్ అవ్వచ్చేమో, నాకు తెలియదు. మేము వెళ్ళిన టైంకి అయితే ఇట్లా ఉన్నాయి. ఈవినింగ్ టు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు స్టే చేసే వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది. లైక్ ఈవినింగ్ స్నాక్స్ అని, తర్వాత క్యాంప్ ఫైర్, ఇంకా బాన్ ఫైర్, లైట్గా మ్యూజిక్, నెక్స్ట్ డిన్నర్ ఇట్లా 1 by 1 ఉంటాయి. దీని తర్వాత ఇంకా మా దాంట్లోకి వచ్చేద్దాం. సో మాకైతే ఈవినింగ్ ఇంకా చాయ్ ఇంకా బిస్కెట్ అయితే ఇచ్చినారు. దీని తర్వాత అప్పటికే ఫ్రెండ్స్ అందరూ రెయిన్ డాన్స్ చేస్తూనే. యాక్చువల్గా రెయిన్ డాన్స్ అంటే గైస్ కంప్లీట్గా ఏమి ఫుల్ వాటర్ ఏం పడలేదు, కైండ్ ఆఫ్ డ్రిజ్లింగ్కి తక్కువ కాదు, అట్లా రెయిన్కి ఎక్కువ కాదు అన్నట్టు పడింది, అన్నట్టు అట్లా అరేంజ్ చేస్తున్నారు అక్కడ. బట్ నాట్ బ్యాడ్, మాకైతే ఇది సరిపోయింది. మరీ ఎక్కువ ఉన్నా మాకు కూడా ఇబ్బంది అయిండేది, అంటే కొంతమంది క్లాత్స్ క్యారీ చేసి ఉంటారు, కొంతమంది చేసి ఉంటారు కదా. సో గైస్ యాక్చువల్గా నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, ఓకే, బట్ నాకు డాన్స్ రాదు. కానీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అయితే పిచ్చిగా నాకు కూడా వేయాలనిపిస్తుంది. కోర్స్ ఎవరికైనా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది కదా, నేను కూడా అంతే. అందుకే నేను ఇట్లా ఒక మెమరీగా ఉంటుంది అని ఇట్లా మన ఛానల్లో అయితే ఇట్లా అప్లోడ్ చేస్తున్నా. సో గైస్ ఇదే నా డాన్స్ చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది, బట్ స్టిల్ దట్స్ ఫైన్. ఓకే, సో ఈ రెసార్ట్ గురించి అయితే నేను చెప్తున్నా కదా, నార్మల్గా స్పెండ్ చేయొచ్చు అంటే వెళ్ళొచ్చు. అవుట్ ఆఫ్ 10 నేనైతే 7 ఇస్తా. ఇదే ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను, ఒక షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూసి నచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సో ఇంకో షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం గైస్. అంటిల్ దెన్ బాయ్.